దానికి ఇప్పుడు పేరు మార్చి క్రెడిట్ కొట్టేస్తూ డీడీఓగా మొన్న 7/4/2025 ఏదైతే వీళ్ళు జీవో ఇచ్చారు, ఇచ్చి ఏదో పదోన్నతులు ఇచ్చేసాం అంటున్నాడు. సరే మొత్తం చూస్తే ఏమన్నా పదోన్నతి ఇచ్చానన్నాడు కదా, అంటే ప్రమోషన్స్ ఇచ్చాను వాళ్ళకి అంటున్నాడు కదా, ఏమన్నా పెరిగిందా శాలరీలు ఏంటంటే మళ్ళీ ఏమన్నా ఉద్యోగస్తులు అక్కడే తిరగబడి అడిగేస్తారేమో అని వాళ్ళు అడగకుండా ఈయనే చెప్పేశాడు. ఏమని, జీతాలు పెంచాలంటే ఆదాయం పెరగాలి కదా, సో జీతాలు పెంచడానికి డబ్బులు లేవు, మీకైతే వరకు ప్రమోషన్స్ ఇస్తున్నాం, పండగ చేసేసుకోండి, కానీ జీతాలు మాత్రం పెంచడానికి డబ్బులు లేవని. అదేంటి డబ్బులు లేకపోవటం ఏంటి? ఇప్పుడు 18 నెలల్లో ఈరోజు కూడా 2,000 కోట్ల అప్పుకెళ్లారు. అంటే ఈరోజు 2,000 కోట్ల అప్పుతో కలిపితే ఇప్పటికి 2,63,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు 18 నెలల కాలంలో. అంటే గంటకి 20 కోట్ల అప్పు, రోజుకు 480 కోట్ల అప్పు. అంటే ఒక రోజు మీరు చేసేటటువంటి అప్పుతో ఒక హాస్పిటల్, మెడికల్ కాలేజీ, వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్కి సంబంధించినటువంటి హాస్టల్ బిల్డింగ్లు మొత్తం కట్టేయచ్చు ఒక 50 ఎకరాల్లో 500 కోట్లతో. మీరు రోజుకు 480 కోట్లు అప్పు చేస్తున్నారు. డబ్బులు లేవంటారు, జీతాలు లేవంటారు. ఈ రోజే పత్రికల్లో చూస్తే 31 డిపార్ట్మెంట్లకి ఇప్పటి వరకు జీతాలు ఇవ్వలేదంట. 10వ తారీఖు వచ్చిన. మరి ఏదైనా చంద్రబాబు నాయుడు గారు మీరు లెగిస్తే సంపద సృష్టిస్తా, కూర్చుంటే సంపద సృష్టిస్తా, పడుకుంటే సంపద సృష్టిస్తా, మళ్ళీ ఎట్టయినా సరే పొద్దు నుంచి సాయంత్రం దాకా తెల్లారులు సంపద సృష్టిస్తా అని చెప్పి ఇన్ని ప్రగల్భాలు పలికారే, మరి జీతాలు 10వ తారీఖైనా జీతాలు ఇవ్వకపోవటం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎప్పుడన్నా 1వ తారీఖు జీతం మిస్ అయ్యి 2వ తారీఖు 3వ తారీఖు పెడితే అసలు 30వ తారీఖు నుంచే గొడవ చేసేవాళ్ళు ముందు, రేపు ఇస్తున్నారా లేదా అని. ఇప్పుడు మరి 31 డిపార్ట్మెంట్లకి ఇప్పటికీ మీరు 10వ తారీఖు అయినా కూడా శాలరీలు ఇవ్వలేదు, అప్పులు తీసుకొని వస్తున్నారు, పక్కన ఏం చేస్తున్నారో తెలియదు. మళ్ళీ ఏడేమో మేము ప్రమోషన్లు ఇచ్చాం, పండగ చేసుకోండి అన్నట్టుగా వాళ్ళ మీద మీరు మాట్లాడటం ఏంటి? నేను సూటిగా అడుగుతా ఉన్నా, మీరు ఎన్ని రకాల క్రెడిట్ చోరీలకి ఇప్పటి వరకు పాల్పడతా ఉన్నారో ప్రజలందరూ చూస్తానే ఉన్నారు. సరే, ఆ క్రెడిట్ చోరీని కొద్దిసేపు పక్కన పెట్టి చాలా క్రెడిట్ చోరీలు ఉన్నాయి, అది చెప్పే కంటే ముందు ఇంకా ఈయన ప్రెస్ మీట్లో అదే నిన్న మాట్లాడి ఏమంటాడు, ఉద్యోగులపై రాజకీయ నాయకులు దాడులు చేస్తే క్షమించేది లేదు. మళ్ళీ క్షమించేది లేదు. మరి అటవీ శాఖ కూడా నీ డిపార్ట్మెంటే కదా. బుడ్డా రాజశేఖర రెడ్డి అని ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, శ్రీశైలం, మీ కూటమి ఎమ్మెల్యేనే కదా. ఏదైతే అటవీ శాఖ అధికారులని చిత్రహింసలకు గురి చేశాడు, రాత్రిల్లా కారులో ఎక్కించుకొని తెల్లారిదాకా ఆయన పిచ్చకొట్టుడు కొట్టి ఇది చేస్తే, మరి నీ డిపార్ట్మెంట్ ఉద్యోగుల్ని నీ కూటమి ఎమ్మెల్యే కొడితే మరి ఎందుకు క్షమించేసి వదిలేసావు? ఎందుకు తెలుగుదేశం వాళ్ళు మళ్ళీ నిన్ను క్షమించరానే? నిన్ను క్షమించకుండా నిన్ను కూడా వదలరని చెప్పి భయపడ్డావా? నువ్వు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లేమో సినిమాల్లో హీరోలాగా డైలాగులుగా చెప్పడానికి ఉంటాయి, ఇంప్లిమెంటేషన్లో చూస్తే కనీసం కమెడియన్ లాగా, కనీసం ఆ కమెడియన్ చేసేటటువంటి ఆ కామెడీకి కూడా పనికిరావు. లేకపోతే మరి నువ్వే ఇచ్చే స్టేట్మెంట్లో ఉద్యోగులపై రాజకీయ నాయకులు దాడులు చేస్తే మరి ఎందుకు క్షమించి వదిలేసావు? నీ డిపార్ట్మెంటే కదా, దానికి సమాధానం చెప్పాలి కదా. అలానే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో 600 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు బకాయిలు ఉంటే ఇప్పుడు చెల్లించమని ఆదేశాలు ఇచ్చాడంట. నీ డిపార్ట్మెంట్లో జీతాలు పెండింగ్ లో ఉంటే ఇప్పుడు 18 నెలల తర్వాత నిద్రలేసావా? ఏది నిన్న మీటింగ్ పెట్టినప్పుడు ఎన్ని నెలలుగా జీతాలు పెండింగ్ లో ఉన్నాయి? మరి వాళ్ళు ఇప్పుడు చెల్లించమని ఆదేశాలు ఇచ్చాడంట. అంటే నువ్వు మాదాపూరు టు బేగంపేట్, బేగంపేట్ టు ఏదైతే గన్నవరం వెళ్లే బిజీలో ఉన్నావు, మళ్ళీ గన్నవరం నుంచి మాదాపూర్ వెళ్లే బిజీలో ఉన్నావు, కానీ నీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగులకి జీతాలు పెండింగ్ లో ఉన్న సంగతి నీకు తెలియదు. అప్పుడు దాకా పొద్దున పూటేమో టిఫిన్ మాదాపూర్లో చేస్తావు, వస్తావు అక్కడి నుంచి గన్నవరంకి ప్రత్యేకంగా స్పెషల్ కారులో వస్తావు కాన్వాయ్లో, అక్కడేమో నీకోసం ప్రత్యేక విమానం రెడీగా ఉంటుంది, అక్కడ ఎక్కుతావు, ఇక్కడ మళ్ళీ గన్నవరంలో దిగుతావు, అక్కడ స్పెషల్ చాపర్ రెడీగా ఉంటుంది. ఇది స్పెషల్ ప్రత్యేక విమానం, ప్రత్యేక హెలికాప్టర్ 2 రెడీగా ఉంటాయి. సో దాని ఎక్కి మళ్ళీ ఇక్కడ నీ పార్టీ ఆఫీస్కి వస్తావు, మధ్యాహ్నం ఇక్కడ లంచ్ చేస్తావు, మళ్ళీ సాయంత్రం స్నాక్స్ టయానికి, ఈ టైంకి ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 4:15 ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నాం, ఈ టైంకి వెళ్ళిపోతాడు. సో ఈ దీంట్లో నువ్వు బిజీగా ఉన్నావు తప్ప దేంట్లో బిజీగా ఉన్నావు? సో ఒకటైతే చెప్తా, క్రెడిట్ చోరీ ఈ ప్రభుత్వం ఎలా చేస్తుంది అన్నదానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి పథకాలకి పేర్లు మార్చేస్తారు. అమ్మ ఒడి ఈ దేశంలో ఎవ్వరూ తీసుకురానటువంటి పథకం, ఎవరికి ఆలోచన రానటువంటి పథకం, అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే వీళ్ళు అప్పుడు అవహేళన చేశారు, అమ్మ ఒడి నాన్న బుడ్డి అని. దానికే ఈ రోజు పేరు మార్చి తల్లికి వందనం అన్నారు. సరే, పేరు మార్చిందన్న సక్రమంగా ఎత్తున్నారంటే అది లేదు. రైతు భరోసా ఈ దేశంలో ఎవరికి ఆలోచన రాలా. మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు 2017వ సంవత్సరంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్లేనరీ సమావేశాల్లో ఏదైతే రైతు భరోసా ఇస్తానో అని చెప్పి అప్పుడు అనౌన్స్ చేశారు,
దాని తర్వాత పక్క రాష్ట్రంలో కేసీఆర్ గారు ఏదైతే రైతు బంధు అని చెప్పి 2018లో తీసుకొని వచ్చారో, తర్వాత 2019లో పీఎం కిసాన్ అని నరేంద్ర మోడీ గారు తీసుకొని వచ్చారంటే దేశంలో ఎవరికి రైతుకు భరోసా ఇవ్వాలనేటువంటి ఆలోచన అప్పటి వరకు రాలా. అలాంటి పథకాన్ని రైతు భరోసా తీసుకొని వస్తే దానికి ఇప్పుడు పేరు మార్చి అన్నదాత సుఖీభావ అన్నారు. ఈ రోజు అన్నదాత సుఖీభావ లేదు, అన్నదాత దుఃఖీభావగానే మిగిలిపోయిన పరిస్థితి. వాహన మిత్ర అని ఏదైతే 10,000 రూపాయలు ఇవ్వాలి ఆటో వాళ్ళకి అనేటటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలో లేనటువంటి స్కీమ్ తీసుకొని వస్తే దానికి పేరు మార్చి ఆటో వాళ్ళ సేవలు అన్నారు. మొట్టమొదటి ఏడాది ఎగ్గొట్టారు, రెండో ఏడాది 1,000 మందికి ఇచ్చిన పరిస్థితి. తర్వాత మత్స్యకార భరోసా, దాన్ని మత్స్యకార సేవ